ప్రియమైన సహోదరి సహోదరుడా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహించుచున్న కృపావాక్యం కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగున రాయబడి ఉంది. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. చాలామంది భక్తిహీనులు వారి ధాన్యం విస్తరించినప్పుడు, ద్రాక్షరసం విస్తరించినప్పుడు, ఆస్తులు విస్తరించినప్పుడు, వెండి బంగారాలు విస్తరించినప్పుడు సంతోషపడుతున్నారు. వారి సంతోషం తాత్కాలికం, అశాశ్వతం. కానీ దేవుని పిల్లలుగా మనమైతే దేవుని యందు సంతోషపడుతున్నాం, దేవుని పని చేయటంలో సంతోషపడుతున్నాం, దేవుని వాక్యం ధ్యానించడంలో సంతోషపడుతున్నాం, దేవుని సన్నిధికి వెళ్ళడంలో సంతోషపడుతున్నాం, దేవుని చిత్తం నెరవేర్చడంలో సంతోషపడుతున్నాం, దేవుని కృపలను ఆరాధించడంలో సంతోషపడుతున్నాం. కనుక దేవుడు మనకు వారి కంటే అధికమైన సంతోషం, బైబిల్ చెప్తుందండి, మనకు దేవుడు పరిపూర్ణమైన సంతోషాన్ని ఇస్తాడు. మనకు నిత్యమైన సంతోషాన్ని ప్రభు మన జీవితంలో నింపేవాడై ఉన్నాడు. కనుకే దావీదు ఈ మాట అంటున్నాడు, వారి ధాన్య ద్రాక్షరసాలు విస్తరించిన సంతోషం కంటే అధికమైన సంతోషం దేవా నీవు నా హృదయంలో పుట్టించింది. ఈరోజు నీ హృదయంలో కూడా దేవుడు అధికమైన సంతోషాన్ని పుట్టిస్తాడు. నీ చుట్టూ ఉన్న వారందరికంటే ఘనముగా నిన్ను నిలబెట్టి నా దేవుడు నిన్ను సంతోషపరుస్తాడు. నీ జీవితంలో ఎన్నడూ ఊహించినంత ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని నీకు ఇచ్చి నా దేవుడు నిన్ను సంతోషపరుస్తాడు. ఆ సంతోషాన్ని శాశ్వతంగా నీతో ఉండేలాగా చేస్తారు. కనుక మనము దేవుని యందు సంతోషించాలి, దేవుని చిత్తము నెరవేర్చుటను బట్టి మనము సంతోషించాలి. అలా నువ్వు సంతోషించినట్లయితే వారి కంటే అధికమైన సంతోషం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ వాక్యం, ఈ వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేర్చునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, సంపూర్ణుడా, నీకు వందనాలయ్యా. ఈ దినమున మీరు మాకు వాగ్దానం చేశారు, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నువ్వు మాకు మా హృదయంలో పుట్టిస్తున్నావు. తండ్రి, నీ కృపలను బట్టి సంతోషిస్తుండగా మా సంతోషాన్ని మీరు సంపూర్ణం చేస్తున్నందుకు వందనాలు. ప్రతి బిడ్డను బలపరిచి వారి జీవితంలో ముందుకు నడిపించి అన్ని విషయాల్లో వారి హృదయాలకు సంతోషము, సంపూర్ణ సంతోషము అందరికీ కలగచేయమని వారి యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమంతయు దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.